ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి సుజుకి, ఎటర్నల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారు విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈరోజు మార్కెట్స్ చూస్తే నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సో ఈ కొనసాగింపు ఎలా ఉంటుందంటారు? ఒకటి ఏంటంటే మాత్రం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో నిన్న మొన్న చూసిన తర్వాత ఇవాళ మన మార్కెట్స్ అయితే మన రిజల్ట్స్ చూస్తే మాత్రం క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ అన్ని బాగా ఇచ్చాయి కాబట్టి ఇవాళ మరీ నెగిటివ్ గా వెళ్ళకపోవచ్చు. ఫ్లాట్ ఉండే అవకాశం ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల. అండ్ ప్రాబబ్లీ కొంచెం ఇవాళ మన మార్కెట్స్ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కూడా, సో వీక్లీ ఎక్స్పైరీ ఇది ఆప్షన్స్ కూడా, సో ఆ లెక్కను చూసుకుంటే మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఎక్కువగా నెగిటివ్ వెళ్ళే అవకాశం లేదు. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా కొంచెం మళ్ళీ $90 దిగువన వచ్చాయి. సో ఆన్ ద హోల్ దెర్ ఈస్ సమ్ అనుకున్నంత నెగిటివిటీ ఇవాళ అయితే ఉండకపోవచ్చు అండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. జగదీశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి సార్. గుడ్ అమ్మా. ఇప్పుడున్న పొజిషన్ లో డెక్సన్, రిలయన్స్ అండ్ అదాని పోర్ట్స్ కొనొచ్చమ్మా? ఓకే, చెప్తాను సార్. సో రిలయన్స్ అయితే కొనొచ్చు సార్. వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. దో ఇవాళ కొంచెం నెగిటివ్ గా స్టార్ట్ అయినా కానీ ఆన్ ద హోల్ ప్రాఫిటబిలిటీ కానీ అన్ని నంబర్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా బాగా వచ్చింది క్వార్టర్లీ రిజల్ట్స్. సో మీరు రిలయన్స్ అయితే తీసుకోవచ్చండి. రైట్ సార్, డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం రేటు అంటే బాగా క్షీణిస్తుంది. సో 2 నెలల్లో మనం గత 2 నెలల నుంచి చూస్తే ఇది ఇంకా చాలా ఘోరంగా కనిపిస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో దీనికి అసలు కారణాలు ఏంటంటారు? ఇది ఏమైనా మళ్ళీ రికవరీ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? సో ఇదంత పెద్దగా రికవరీ అయ్యే అవకాశం లేదు. అండ్ ఆర్బీఐ కూడా లాస్ట్ మంత్ ట్రై చేసింది కొంచెం డిఫెండ్ చేయడానికి యుఎస్డి ఐఎన్ఆర్ దీన్ని. బట్ అలా చేయడం వల్ల ప్రతిరోజు మల్టిపుల్ బిలియన్ డాలర్స్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ వేస్ట్ అయిపోతా ఉండింది, రిజర్వ్స్ తగ్గిపోతా ఉండింది. సో అందుకోసమే ఐ థింక్ ఆర్బీఐ కూడా వదిలేసింది మోర్ ఆర్ లెస్ న్యాచురల్ గా ఒక నంబర్ ని దానంతలో అదే అరైవ్ చేయడానికి యుఎస్డి ఐఎన్ఆర్ పడిపోయినా పర్లేదని వదిలేసినట్టే. సో ఇది ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ పక్కా ఈ సంవత్సరం పక్కా సెంచరీ అయితే కొడుతుంది అకార్డింగ్ టు మీ. 96.39 దగ్గర ఉంది. సో అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఆర్ డ్రాస్టిక్ గా ఏమైనా చేంజెస్ ఉంటే తప్ప ఇది మాత్రం మనం మెంటలీ ప్రిపేర్ అవ్వాల్సిందే. అకార్డింగ్ టు మీ 98, 99, ఈవెన్ 100 ఈ సంవత్సరం టచ్ అయినా వీ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ అండి. రీజన్స్ ప్లెంటీ ఉన్నాయి దీనికి. అటు డాలర్ స్ట్రెంగ్త్, రిలేటివ్ స్ట్రెంగ్త్, అంటే ఐఎన్ఆర్ కి రిలేటివ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మన ఇంపోర్ట్స్, మన ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో అవి కూడా ఇష్యూ ఉంది. సో ఇప్పుడైతే పెద్దగా మారే అవకాశం లేదు. ఇంకా ముందుకెళ్తుంది. మెంటలీ ప్రిపేర్ అవ్వాల్సిందే అండి దీనికి. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నేను $605 కొనున్నాను సార్. ఓకే, అవి తగ్గుతా ఉంది, ఇక్కడ ఉంచుకోవచ్చా అమ్మేయచ్చా సార్? ఓకే, సిగ్మా ఆల్డ్రిచ్. సిగ్మా అడ్వాన్స్డ్ అంటున్నారా? అవును సార్. ఓకే, సిగ్మా అడ్వాన్స్డ్ కరెంట్లీ 538 దగ్గర ఉందండి. మొమెంటం అయితే ఉంది కానీ ఇప్పుడైతే ఆల్రెడీ రీసెంట్ గా మీరు లాస్ట్ వీక్ కొని ఉంటారు. ఉంచుకోండి ఒక ఫ్యూ వీక్స్. ఎందుకంటే ఇప్పుడు జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, మార్చ్ క్వార్టర్ వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. హోప్ఫుల్లీ అదే పర్సిస్ట్ అయితే మాత్రం మీరు అనుకున్న నంబరే కాదు, బెటర్ మీరు కొన్న నంబర్ కన్నా కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది జస్ట్ ఈ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్.
ఈ వాకో ఫార్మాను అమర్ రాజా బ్యాటరీ కొందాం అనుకుంటున్నాను సార్. వాకాట వాకో ఫార్మా సార్, WOCKPHERM. అదే వోకాట్ ఫార్మా. సో ఇది వచ్చేసి కరెంట్లీ 1900 దగ్గర ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీరు షార్ట్ టర్మ్ కి అయితే తీసుకోండి, ప్రాబ్లీ ఒక 15-20 days కోసం మాత్రం ఓకే. బట్ లాంగ్ టర్మ్ మాత్రం ఒక మల్టిపుల్ ప్రాబ్లీ డివైడ్ చేసేసి దీంట్లో ఎంటర్ అవ్వాలనుకున్న అమౌంట్ 3 times ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం యాడ్ చేయండి. షార్ట్ టర్మ్ కి మాత్రం యూ కెన్ డూ ఇట్. దెన్ అమర్ రాజా కూడా అడిగారు. సో అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ చూసుకుంటే సో ఇది కరెంట్లీ 909 దగ్గర ఉంది. ఇది కూడా తీసుకోవచ్చండి. ఇట్స్ ఆల్సో అండర్ వాల్యూడ్, యూ కెన్ యాడ్ ఇట్ నౌ ఆల్సో. సో నెక్స్ట్ కాలర్ సుబ్బారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అనిల్ సార్, 2 stocks గురించి చెప్పండి సార్. ఒకటి ఇన్ఫోసిస్ 1094 లో ఉంది, అది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? ఇంకొకటి PIGL గుజరాత్, ఇది ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు చెప్పండి. సెకండ్ ఒకసారి రిపీట్ చేయండి. PIGL పవర్ ఇన్స్ట్రుమెంట్ గుజరాత్. ఓకే అండి, ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇన్ఫోసిస్ హోల్డ్ చేయొచ్చు అండి. మీరు ఇప్పుడున్న ప్రైస్ దగ్గర హోల్డ్ చేయండి. ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్ అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్, నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో వీ మైట్ సీ వెరీ గుడ్ అప్టిక్ పాసిబిలిటీ ఉంది ఐటీలో. యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. లాంగ్ టర్మ్ కూడా ఇట్స్ స్ట్రాంగ్, ఫండమెంటలీ పెద్ద చేంజ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఐటీ సెక్టర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ లాగా కొన్ని రోజులు పోయింది, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్. దెన్ PIGL అన్నారు. సో పవర్ ఇన్స్ట్రుమెంట్ ఇంటేషన్ గుజరాత్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కరెంట్లీ 111 దగ్గర ఉంది. ఇది ఐ డోంట్ రిమెంబర్ వెదర్ మీరు కొత్త ఫ్రెష్ ఎంట్రీ అని. ఫ్రెష్ ఎంట్రీ అయితే మాత్రం ఇప్పుడు కొంచెం కాషియస్ అండి, ఇప్పుడు అవాయిడ్ చేస్తే బెటర్. హోల్డ్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం మేడం, ఉభయలకు నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి సార్. అనిల్ గారు 3 stocks ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్, ఒక 1 year కోసము. ఫస్ట్ వచ్చేది టాటా పవర్, సెకండ్ కేఫిన్ టెక్నాలజీ, థర్డ్ డైమండ్ కేబుల్స్. ఈ 3 1 year కోసం సార్. ఓకే, సో టాటా పవర్ అండి 1 year కోసం పక్కా తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కరెంట్లీ 385 దగ్గర ఉంది. టార్గెట్ వచ్చేసి 1 year ప్రాబ్లీ 430, 440 ఈజీలీ ఎక్స్పెక్టెడ్. 1 year కోసం టాటా పవర్ ఏం ప్రాబ్లం లేదు. కేఫిన్టెక్ అన్నారు సెకండ్. రైట్. నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను జియో ఫైనాన్స్ 330 రూపీస్ దగ్గర హోల్డ్ చేస్తున్నాను, ఒక 30 stocks. సో రీసెంట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, అవి హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అదొక డౌట్. ఇంకొకటి వచ్చేసి 2 stocks కి ఎంట్రీ లెవెల్స్ కావాలండి. ఒకటి JSW ఇన్ఫ్రా, రెండోది వచ్చేసి గోదావరి బయో రిఫైనరీ. ఈ 2 stocks కి ఎంట్రీ లెవెల్స్ కావాలండి. ఓకే, సో జియో ఫైనాన్స్ అయితే హోల్డ్ చేయొచ్చు అండి. మీ దగ్గర 30 ఉన్నాయి. జూన్ క్వార్టర్ నంబర్స్ కూడా బాగా వచ్చాయి, ప్రాఫిట్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. ఈవెన్ కావాలంటే కొంచెం యాడ్ కూడా చేయొచ్చు. ఇట్ ఇస్ స్ట్రాంగ్ బై జియో ఫైనాన్స్. దెన్ ఇంకొకటి గోదావరి బయో రిఫైనరీస్ అన్నారు. ఎస్ సార్. గోదావరి బయో రిఫైనరీస్ వచ్చేసి కరెంట్లీ 269 దగ్గర ఉంది. ఇదైతే ఇప్పుడు ఎంట్రీ వద్దండి, ఇంకో కొంచెం కరెక్షన్ అయ్యాక ఎంట్రీ అవుతే బెటర్. ఇప్పుడైతే కరెంట్లీ ఐ ఆస్క్ యూ టు అవాయిడ్ అండి. రైట్. నెక్స్ట్ కాల్ సుబ్బారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర అది వ్యారీ ఎనర్జీ, గుంటా ల్యాబ్స్ ఉన్నాయండి. వ్యారీ ఎనర్జీ ఒక 10% లాస్ లో ఉన్నాను, గుంటా ల్యాబ్స్ 20% లాస్ లో ఉన్నాను. ఇవి ఉంచుకోవచ్చంటారా ఎగ్జిట్ అవ్వడం చెప్పండి. ఓకే, వారీ ఎనర్జీ అయితే ఇంకా ఉంచుకోవచ్చు అండి. ఇట్ ఈస్ స్టిల్ బైజోన్ లో ఉంది, మేబీ 10% లాస్ లో ఉన్నారు. బట్ వన్స్ ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ అదర్వైజ్ ఆల్సో ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఉంది. కంపెనీ అయితే ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ ఇయర్ కన్నా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ వండర్ఫుల్ నంబర్స్ ఉన్నాయి. ఒకసారి మొమెంటం వస్తే మీ 10% లాసే కాదు, ప్రాఫిట్ లో కూడా వెళ్తారు వారీ ఎనర్జీస్. సెకండ్ ఏమన్నారు? కాల్ కట్టండి సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా?
తర్వాత యాదర్ ఎనర్జీ 1350 ఉన్నాయి, సెల్ చేయమంటారా ఉంచుకోమంటారా? Okay. తర్వాత బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 555 లో ఉన్నాయి సార్, అవి ఉంచుకోవచ్చా? ఓకే ఓకే, ఫస్ట్ చెప్తాను. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి కరెంట్లీ 253 దగ్గర ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ నిన్న కూడా చూసాము, పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లీ దే ఆర్ రొటేషన్ లో అవి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా యాడ్ చేయండి. దెన్ ఏతర్ అన్నారు. సో ఏదర్ ఎనర్జీ వచ్చేసి కరెంట్లీ 1293, ఐ థింక్ మీరు 1300 దగ్గర ఏదో ఉందన్నారు. సో ఇక్కడ మాత్రం ఐ వుడ్ బి కాషియస్. ఇట్ ఈస్ దేర్ బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ లాంగర్ టర్మ్. స్ట్రాంగ్ రన్ అయితే ఆల్రెడీ 1 or 2 months నుంచి వచ్చింది. ఎట్ దిస్ టైం ఇక్కడ నుంచి ఎంత అప్ సైడ్ ఉంటుంది అనేది మాత్రం కొంచెం కష్టమే, బట్ లాంగర్ టర్మ్ మాత్రం ఇట్ ఈస్ గుడ్. రైట్, నెక్స్ట్ కాలర్ విద్యాసాగర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. హలో, నమస్తే మేడం. నమస్తే. హలో చెప్పండి సార్. సార్, నేను ఒక చెప్పండి. న్యూ ఫండ్ ఆఫర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీ యొక్క వాల్యూ సజెషన్ కావాలా నాకు? ఎవరంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను సార్. అది మీరు దాని గురించి Sure. చెప్తే బాగుంటుందని మీ వాల్యుబుల్ సజెషన్ ప్లీజ్ సార్. తప్పకుండా. ఫస్ట్ థింగ్ అండి, మీరు మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్ ఆఫ్ ఫండ్ కన్నా కూడా డైరెక్ట్లీ మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఫండ్ ఆఫ్ ఫండ్ ఏంటంటే మళ్ళీ యూ హ్యావ్ డబుల్ కాస్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ ఫండ్ మేనేజ్మెంట్, సెకండ్ ఫండ్ రెండిట్లలో కూడా మీరు డబ్బులు పే చేయాలి. దానికన్నా మనమే సొంతంగా మల్టీ యాసెట్ అలొకేషన్ ఒకటే ఫండ్ ఉంది, అదే ఐసిఐసిఐలో. ఎన్ఎఫ్ మనకు తెలియదు పర్ఫార్మెన్స్, అదే మల్టీ యాసెట్ ఫండ్ అయితే ఆల్రెడీ మీకు హిస్టరీ తెలుసు అండ్ ఫండ్ మేనేజర్ తెలుసు, అంతా తెలుసు. కాబట్టి ఐ వుడ్ రాదర్ ఫండ్ ఆఫ్ ఫండ్ కన్నా డైరెక్ట్ ఫండ్ లో చేస్తే దెర్ ఈస్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ గుడ్ రిటర్న్స్ అండ్ కన్సిస్టెంట్ రిటర్న్స్. అది బెటర్ అండి దీనికన్నా కూడా. ఫండ్ ఆఫ్ ఫండ్ ఎన్ఎఫ్ఓ యూజువల్లీ అవాయిడ్ చేస్తే బెటర్ అండి, అది నా ఒపీనియన్ పర్సనల్ గా. ఎన్ఎఫ్ఓస్ యూజువల్లీ నేను సజెస్ట్ చేయను, అవాయిడ్ చేయమంటే. రైట్, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాల్ఫోర్డ్ ఫైనాన్స్ మేడం ఒకటి. ఏంటంటే మళ్ళీ రిపీట్ చేయరా? వాల్ఫోర్డ్ ఫైనాన్స్. WALL వాల్ఫోర్డ్ ఫైనాన్స్. ఓకే, వాల్ఫోర్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇది కరెంట్లీ 81 దగ్గర ఉందండి. ఇది మొమెంటం అయితే అసలు లేదు, వాల్యుయేషన్ కూడా అంత ఫేవరబుల్ లేదు. సో ఇక్కడ మాత్రం అండ్ ఇట్స్ మళ్ళీ మార్చ్ క్వార్టర్ లో రెవెన్యూస్ కూడా బాగాలేవు. అండ్ అండ్ ఇట్స్ నెగటివ్ కంపెనీ అండి. దీన్ని అసలు లాస్ మేకింగ్ కంపెనీ, దీనిలో ఎంటర్ కాకండి. ఇట్స్ ఓన్లీ ఇట్స్ అండ్ ఆల్సో లోయెస్ట్ మార్కెట్ క్యాప్. ఇట్లాంటి స్టాక్ లో అవాయిడ్ చేస్తే బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ సూర్యప్రకాష్ రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. PHEL అమ్మేసి ఇప్పుడు క్యాప్స్టన్ అండ్ చెన్నై పెట్రో కొనొచ్చండి ప్రెజెంట్ రేట్ లో. బిహెచ్ఎల్ ఒకటి, క్యాప్స్టన్ ఒకటి అని చెప్పారు. సో బిహెచ్ఎల్ కరెంట్లీ అమ్మేస్తానండి. BHEL ప్రెజెంట్ రేట్ లో 200% ప్రాఫిట్ లో ఉన్నాను అన్నమాట. BHEL క్యాప్స్టన్ Okay. అండ్ చెన్నై పెట్రో కొనొచ్చా? చెప్తాను. సో బిహెచ్ఎల్ మీరు కరెంట్లీ 200% లో ప్రాఫిట్ లో ఉన్నారు. ఐ వుడ్ సజెస్ట్ ఒక 50% ఎగ్జిట్ అయిపోండి సార్. 50% ప్రాఫిట్ బుక్ చేసి రెస్ట్ ఆఫ్ ద 50 హోల్డ్ చేయండి. సో దట్ మీ క్యాపిటల్ వచ్చేసి ఉంటుంది. మిగిలింది ఫర్ లాంగర్ టర్మ్, జస్ట్ ప్రాబ్లీ ఇంకొక 6 months లేట్ ఇట్ హోల్డ్. దెన్ క్యాప్స్టన్ అడిగారు. సో క్యాప్స్టన్, చెన్నై పెట్రో ఒకటి అన్నారు. సో చెన్నై పెట్రో కరెంట్లీ 1238 దగ్గర ఉంది. అండ్ కరెంట్లీ ఆల్రెడీ మోర్ ఆర్ లెస్ ఫేర్ వాల్యూ దగ్గర ఉంది, మొమెంటం ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు యాడ్ చేసుకోండి, బట్ ప్రాబబ్లీ ఈవెన్ షార్ట్ టర్మ్ లో వచ్చినా కూడా ఒక 1 or 2 months కి యుద్ధం అయిపోతే మాత్రం కొంచెం ఇంకా బెటర్ రిటర్న్స్ రావచ్చు. యూ కెన్ యాడ్ చెన్నై పెట్రో అండి. రైట్, నెక్స్ట్ కాలర్ నగేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి. చెప్పండి సార్. సార్ పతాంజలి HDFC బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చా సార్? చెప్తాం. సో పతాంజలి వచ్చేసి కరెంట్లీ 338 దగ్గర ఉందండి. దీనికైతే అప్సైడ్ పొటెన్షియల్ చాలా ఉంది, బట్ మొమెంటం లేదు. సో కాకపోతే ఒకటి ఏంటంటే కరెంట్లీ మాన్సూన్ బాగాలేదు. సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా ఈ క్వార్టర్ తర్వాత ఎంత బాగా పర్ఫామ్ చేస్తాయి అనేది మాత్రం కొంచెం డౌట్ఫుల్లే. సో ఆల్ అదర్వైజ్ ఇట్స్ వాల్యుయేషన్ బట్టి చూస్తే మాత్రం చాలా అండర్ వాల్యూడ్. సో ప్రాబబ్లీ
ఇప్పుడు దీనికన్నా వేరే సెక్టార్ బెటర్ అండి. ఎఫ్ఎంసీజీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విల్ బి ఇన్ ట్రబుల్. అంత అనుకున్నంత రాకపోవచ్చు. సో పతాంజలి వదిలేస్తే బెటర్. దెన్ హెచ్డిఎఫ్సి మీరు చూసారు ఆల్రెడీ నిన్న 5% బీట్ అయింది. ఇంకా ఎంత వరకు డౌన్ అవుతుంది? ఇవాళ కూడా 1% డౌన్ ఉంది. ప్రాబ్లీ మీరు యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్. దీనికి ఇష్యూ ఏం లేదు. ఎస్, కొంచెం నెగిటివ్ న్యూస్, కొన్ని థింగ్స్, ఎన్ఐఎం మార్జిన్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గినందుకు నిన్న కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది. బట్ అదర్వైజ్ ఇట్స్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. రిలేటివ్లీ వేరే పియర్స్ కన్నా లాస్ట్ క్వార్టర్ బాగా పర్ఫార్మ్ చేయలేదు, అందుకే ఇది పనిష్ అయింది నిన్న ఇవాళ కూడా. సో కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇవాళ యాడ్ చేసుకోండి. ఇవాళ ఒక 1/3, నెక్స్ట్ వీక్ ఒక 1/3, అట్లా 1/3 డివైడ్ చేయండి. ఎందుకంటే బాటం తెలియదు మనకి. సో అందుకే ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో యాడ్ చేస్తా పోండి. ఇవాళ కూడా యాడ్ చేసుకోండి. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్స్ ఇంత దారుణంగా పడిపోవడానికి, నష్టాలు రావడానికి అంటే ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం, చమురు ధరలు ఎగబాకడం, సో దీని వల్ల కారణాలని అనుకోవచ్చు అంటారా మనం? కొంచెం అదొక అటువైపు నుంచి అదొకటి పక్కా ఉంది నిన్న డౌన్ అవ్వడానికి. ఇంకొక కారణం పక్క హెచ్డిఎఫ్సి ఇస్ ద మేజర్ కాంపోనెంట్ అండి నిఫ్టీలో ఆర్ సెన్సెక్స్ లో కూడా. అది అనుకున్న దానికన్నా కొంచెం బాగా ఇవ్వకపోవడం, కొన్ని అదర్ కంపెనీస్ కూడా అనుకున్న దానికన్నా కొంచెం బాగా ఇవ్వకపోవడం వల్ల అది ఇమ్మీడియట్ రియాక్షన్ లాగా ఉండింది. అండ్ ఆల్సో ఎఫ్ఐఎస్ కూడా నిన్న కూడా నెట్ గా ఒక 1121 కోట్లు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. సో అది తప్ప, అది ప్లస్ మీరు అన్నట్టు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తప్ప దేర్ ఈస్ నో అదర్ మేజర్ రీజన్స్. పడిపోవడానికి పెద్ద కారణాలు అయితే పెద్దగా ఏం లేవండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ పవన్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను పవన్ కుమార్ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. సో నేను రీసెంట్ గా మన యాప్ లో నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను స్టాక్స్ లో. సో ఫస్ట్ అయితే కెనరా బ్యాంక్ తీసుకున్నాను. సో కెనరా బ్యాంక్ మీరు ఏమంటారు సార్? ఇట్స్ గుడ్ లేకపోతే లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది మీ సజెషన్ ఏంటి సార్? ఓకే, ఫస్ట్ కెనరా బ్యాంక్ కరెంట్లీ 127 దగ్గర ఉంది. ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, బట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ గుడ్ అండి. మూమెంటం అసలు లేదు ఈ స్టాక్ లో. బట్ ప్రొవైడెడ్ ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కి బెటర్ గా వస్తాయి. ఎందుకంటే మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేవు, అందుకే అనుకున్నంత బాగా రీసెంట్ గా పర్ఫామ్ చేయలేదు. ఈ క్వార్టర్ గానే మన రిజల్ట్స్ బాగా ఇస్తే మాత్రం యూ విల్ సీ అప్ సైడ్. అదర్వైజ్ ఈ క్వార్టర్ కూడా బాగాలేకపోతే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. వేరే పిఎస్యూ స్టాక్స్ లో, పిఎస్యూ బ్యాంక్ లో కావాలనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఒక 3 స్టాక్స్ అండి, ఒక షార్ట్ టర్మ్ కోసం. ఫస్ట్ వచ్చేసి హిమాద్రి స్పెషాలిటీ, సెకండ్ వచ్చేసి కోహాన్స్ లైఫ్ సైన్సెస్, థర్డ్ వచ్చేసి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఈ 3 షార్ట్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో ఫస్ట్ హిమాద్రి చెప్తాను. సో హిమాద్రి కరెంట్లీ 787 దగ్గర ఉంది. మొమెంటం బాగా ఉంది. అండ్ మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తా ఉన్నారు, ఇట్ హ్యాస్ 18th May లాస్ట్ మంత్ నుంచి రఫ్లీ 551 నుంచి కరెంట్లీ ఇప్పుడు 787 దగ్గర దాకా కూడా వెళ్ళింది. సో ఇప్పుడు నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, నిన్న ఈ వీక్ రిజల్ట్స్ వచ్చాయి, అది కూడా బాగా ఉంది. సో ఇట్స్ షార్ట్ టర్మ్ కోసం చేసుకోండి, బట్ పెద్ద పొజిషన్ తీసుకోకండి. ఎందుకంటే హోల్డ్ చేయొచ్చు, ఉన్న వాళ్ళైతే హోల్డ్ చేయొచ్చు, తీసుకోండి, బట్ వెరీ క్విక్లీ చేంజ్ ద హ్యాండ్స్ అండి. ఎందుకంటే మళ్ళీ ఒక క్వార్టర్ వరకు స్టక్ అయిపోతారు. బికాస్ రీసెంట్లీ ఆ ఎక్స్పెక్టేషన్ తో, మంచి రిజల్ట్స్ తో లాస్ట్ ఫ్యూ డేస్ బాగా పర్ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి తీసుకున్నా తొందరగా ఎక్స్చేంజ్ చేసేసుకోండి, లాంగ్ టర్మ్ ఉంచకండి. దెన్ కోహాన్స్ అడిగారు. సో కోహాన్స్ లైఫ్ సైన్సెస్ కరెంట్లీ 444 దగ్గర ఉంది. ఇది కూడా ప్రాబ్లీ 1 year అట్లా లాంగ్ టర్మ్ కి అయితే పర్లేదు. షార్ట్ టర్మ్ కి మాత్రం ఐ వుడ్ వెయిట్. తీసుకోవచ్చు, మీరు వెరీ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఓన్లీ లాస్ట్ మార్చ్ క్వార్టర్ బాగున్నాయి, జూన్ క్వార్టర్ కూడా బాగుంటే మళ్ళీ మొమెంటం బ్యాక్ వస్తుంది. ఇప్పుడైతే మొమెంటం అసలు లేదు. తీసుకున్న చిన్న పొజిషన్ తీసుకొని షార్ట్ టర్మ్ ఏదైనా మంచి మొమెంటం వస్తే ఉంచుకోండి, లేదంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్. నెక్స్ట్ కాలర్ పద్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో పద్మ గారు, చెప్పండి మేడం. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే సార్, ఏమైనా కంపెనీస్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నాయా సార్? ఇవాళ క్వైట్ ఫ్యూ కంపెనీస్ యాక్చువల్లీ వీ కెన్ ఇవాళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం చూసుకుంటే ఇవాళ రిజల్ట్స్ బజాజ్ ఆటో ఇస్తా ఉంది, అదాని ట్రాన్స్మిషన్ ఇస్తా ఉంది, ఇండియన్ హోటల్స్ ఇస్తా ఉంది, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, టీవీఎస్ మోటార్స్ అండ్ అదాని టోటల్ గ్యాస్.
బంధన్ బ్యాంక్ ఇవన్నీ ఇస్తా ఉన్నాయి. ఇందులో ప్రాబ్లీ అందరు చూడాల్సింది మాత్రం ప్రాబ్లీ బజాజ్ ఆటో ఒకటి, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఒకటి, అండ్ టీవీఎస్ మోటార్స్, అండ్ ఇవి ప్రాబ్లీ క్లోజ్లీ వాచ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ ఎస్బీఐ ఫండ్స్ ఏదైతే ఉందో ఐపీఓ ఇవాళ లిస్ట్ అవ్వబోతా ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ దాని గురించి కూడా. సో ఇవి ప్రాబ్లీ వీటితో పాటు కొంచెం లాయిడ్ మెటల్ ఒకటి, ఐటీసీ, కోల్గేట్, పామాలివ్ కూడా ట్రాక్ చేస్తే బెస్ట్. సోలార్ ఇండస్ట్రీస్ కూడా ఎస్పెషల్లీ ఆఫ్టర్ నిన్న విక్రమ్ 1 ఏదైతే లాంచ్ అయిందో అందులో మేజర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ సోలార్ ఇండస్ట్రీస్. సో అది కూడా ఇవాళ క్లోజ్ గా మానిటర్ చేసుకుంటే బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర గణేష ఇకోస్పేర్ షేర్స్ ఉన్నాయి సార్. చాలా రోజుల తర్వాత నా ప్రైస్ ఇప్పుడు వచ్చింది 1200 దగ్గర. సో ఎగ్జిట్ అయిపోవాలా, ఇంకా నా పెరిగి వెయిట్ చేయొచ్చా? రెండోది పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఈ రేట్ లో ఎంటర్ కావచ్చా? దానికి కూడా టార్గెట్ ఎంత ఉంటుంది చెప్తాను. సో గణేష 1197 దగ్గర ఉంది. సో ఇక్కడ మాత్రం దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ ఇక్కడ నుంచి 1300 వరకు హిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గుడ్ క్వార్టర్ రిజల్ట్స్ రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ తో ఇప్పుడు రీసెంట్ ఏదైతే మన 918 నుంచి మీరు అన్న 1197 అట్లా రేంజ్ కి వచ్చింది. అనుకున్నట్టు రిజల్ట్స్ వస్తే మాత్రం యూ విల్ సీ 1320, 1330 వరకు కూడా వెళ్ళొచ్చండి. దెన్ కమింగ్ టు పవర్ మెక్ చెప్పారు. సో పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వచ్చేసి కరెంట్లీ 2545 దగ్గర ఉంది. సో ఇది కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ ఇట్స్ అండర్ వాల్యూడ్, బట్ మొమెంటం అంత ఎక్కువగా లేదు సో చూస్తే. అండ్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి, షార్ట్ టర్మ్ లో యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఓన్లీ లాస్ట్ క్వార్టర్ నంబర్స్ బాగా ఉన్నాయి. ఐ ఎక్స్పెక్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అలాగే రావచ్చు. వస్తే మాత్రం మళ్ళీ వీ కెన్ సీ సమ్ యాక్షన్ ఇయర్. ఒక 15-20 డేస్ కోసం, 1 మంత్ కోసం పవర్ మెక్ లో ఎంటర్ కావచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నా దగ్గర ఎన్సీసీ ఒక 70 స్టాక్స్ ఉన్నాయి, 240 per share. అండ్ ఐడిబిఐ వచ్చేసి 83 దగ్గర ఉన్నాయి, ఒక 50 షేర్స్. ఈ 2 ఎన్సీసీ హోల్డర్ సెల్ అండ్ ఐడిబిఐ కి ఇంకా అక్యుములేట్ చేయాలనుకుంటున్నాను, అక్యుములేట్ చేసుకోవచ్చా? అండ్ 1 more స్టాక్ వచ్చేసి బొందోడ ఇంజనీరింగ్ లో ఎంట్రీ లెవెల్స్ కావాలండి. షూర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్సీసీ వచ్చేసి కరెంట్లీ మీరు కొన్న దానికి చాలా దూరంగా ఉంది, 140 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మీరు కొన్న ప్రైస్ రావడానికి అయితే టైం పడుతుంది. ప్రాబ్లీ యూ షుడ్ లుక్ ఫర్ ఎగ్జిట్, ఎప్పుడు బెస్ట్ ఎగ్జిట్ వస్తుందని. ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఎగ్జిట్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత రావచ్చు. సో క్వార్టర్ రిజల్ట్ తర్వాత కూడా ఎటువంటి అప్టిక్ రాకపోతే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. బెటర్ టు బుక్ ద లాసెస్ అండ్ వేరే చోట డబ్బులు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. దెన్ కమింగ్ టు మీరు ఐడిబిఐ అన్నారు. ఐడిబిఐ బ్యాంక్ మీరు పొజిషన్ గుర్తులేదు, బట్ 85 దగ్గర ఉంది. ఇట్ ఈస్ ప్రాబబ్లీ ఎగ్జిట్ చేసుకుంటే బెటర్. కావాలంటే లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాలి, ఇంకా కొన్ని రోజులు కరెక్షన్ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా లేవు. అన్ని విషయాలు వెదర్ టోటల్ రెవెన్యూ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కానీ అన్ని కూడా డౌన్ ఉన్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే ఇంకా కొంచెం కరెక్షన్ పాసిబిలిటీ ఉంది. ఆ తర్వాత ఎంటర్ అవ్వండి. మీ దగ్గర ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ అర్చన గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను యాక్చువల్ గా స్టాక్స్ కి వెరీ న్యూ. సో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభం ఉంటుందంటారు? సో ఇది వెరీ జనరిక్ క్వశ్చన్ అండి. సో ఐ వుడ్ ఏ స్టాక్స్ అని చెప్పడం కన్నా కూడా ఐ వుడ్ ట్రై టు ఫైండ్ నా రిస్క్ ఎపెటైట్ ఏంటో చూసుకుంటాను బిఫోర్ ఐ డిసైడ్. ఎందుకంటే మీరు మొదట్లో మాత్రం కొంచెం ఏదైనా పెద్ద బ్లూ చిప్ కంపెనీస్ ఆర్ పెద్ద కంపెనీస్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత స్లోగా కమింగ్ టు ట్రేడింగ్ సైడ్ రావండి. అండ్ ఐ వుడ్ అడ్వైజ్ ఒక ఫస్ట్ 1 year మీ ఏదైనా ఒక అడ్వైజర్ ని తీసుకోండి. ఐ వుడ్ నాట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ఇన్వెస్టింగ్ బై మై సెల్ఫ్, కొత్తగా ఉంటే మాత్రం. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏపీఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీఎన్.